అన్నం వండానండి. కూర అయితే పొయ్యి మీద పెట్టాను, దోసకాయ కూర. పచ్చడి అయితే మిక్సీ బట్టి తాలింపు పెట్టేశానండి. ఇప్పుడైతే ఇడ్లీలు వేస్తాను. మాకు దోసకాయ కూర అయితే ఉడికిపోయిందండి. అన్నం వండేసాను, కూర వండేసాను. ఇప్పుడు టిఫిన్ అయితే వేసి వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు దాకున్నా ఇడ్లీ అయితే భలే ఉడికిందండి, భలే పొంగింది ఇడ్లీ. సరే జాగ్రత్తగా వెళ్ళి నేను 11:00కల్లా కట్టేస్తాను. కట్టేసి వచ్చేస్తాను. కట్టేనా వాళ్ళకి వదిలేనా? నేను కొట్టనాను ఆ గేదెల్ని. జాగ్రత్త అన్నయ్య. హాయ్ అండి, నేనైతే అట్టికే బజ్జీలు వేస్తున్నానండి. శనగపిండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసాను. వంట సోడా అండి, 1/4 టీ స్పూన్. కలుపుతున్నానండి. మనం వెళ్ళాం కదా, వెళ్ళి వస్తుంది. మా ఊరు డమ్మి ఉంది చూడు, మయ్యం డమ్మి. చూడండి, ఎక్కువ నీళ్ళు ఒకసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే కలిపాను. పక్కన నూనె అయితే హీట్ అవుతుందండి. నేనైతే ఇప్పుడు ఒకటి అయితే వేస్తాను. నూనె కాగిందండి, వేసుకుంటున్నాను. పకోడీలు తీస్తున్నానండి. నేనైతే బజ్జీలు కొన్ని, పకోడీలు కొన్ని వేసాను. వీడియో అయితే తీస్తుంటే స్లో అయిపోయిందండి. చాలాసేపు పని చేయలేదు, అందుకే తీయలేదు. ఇప్పుడు పని చేస్తుంది ఫోను. మరి పొట్టేద్దాం మనం.